చూడండి ఎంత అందంగా అయితే ఉందో. ఈ ఊళ్ళో అయితే పనసకాయలు కొనక్కర్లేదు ఫ్రెండ్స్. చూడండి శివాలయంకి అయితే మంచి అడుగులు అయితే వెళ్తున్నట్టు అయితే ఉంది ఫ్రెండ్స్. కానీ నేను ఒక్కడే ఉన్నాను, ఇంకెవరో అయితే ఎదురు కూడా రావట్లేదు. ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు సత్యం తల్లి గుడి దగ్గర అయితే ఉన్నాం ఫ్రెండ్స్. అమ్మవారికి దండం పెట్టుకుని మనం అయితే వీడియోకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా బాగుంటుంది. కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే బెల్ అయితే నొక్కండి ఫ్రెండ్స్. పాడేరు దగ్గరలో అయితే ఒక శివాలయం అయితే కట్టారు ఫ్రెండ్స్. స్ఫటిక శివాలయం అనమాట. ఆ శివాలయాన్ని విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాం. అలాగే డల్లపల్లి వ్యూ పాయింట్స్ ఇవన్నీ అయితే విజిట్ చేస్తాం ఫ్రెండ్స్. ఒక 2 పార్ట్ల కింద అయితే వీడియో ఉంటుంది. పార్ట్ 1 పార్ట్ 2 కింద అయితే ఉంటుంది. వర్షం అయితే బాగా పడుతుందండి. వర్షంలో ఎందుకు వెళ్తున్నానంటే లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే సమ్మర్ కదా, సమ్మర్ టైంలో వర్షం పడేటప్పుడే పాడేరు అరకు ఏరియా అయితే విజిట్ అయితే చేయాలి. అప్పుడే లొకేషన్స్ మంచి మంచి వ్యూ పాయింట్స్ లొకేషన్స్ మనం అయితే కవర్ చేయగలం. ఇది కత్తిపూడి ఫ్రెండ్స్. కాకినాడ నుంచి ఇలా కత్తిపూడి హైవేకి అయితే వస్తాం మనం. ఇది రాజమండ్రి కత్తిపూడి హైవే అయితే ఎక్కబోతున్నాం అనమాట. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా మనకి 160 కిలోమీటర్లు అయితే జర్నీ అయితే ఉంది. ఇప్పుడైతే మనం అన్నవరం వచ్చామండి. అన్నవరాన్ని సత్యనారాయణ స్వామి పాదాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఆ పాదాలని దర్శించుకుని అయితే ఆయనకి దండం పెట్టుకుని అయితే మనం బయలుదేరుతాం. చూడండి ఫ్రెండ్స్, అన్నవరం సత్యనారాయణ స్వామి పాదాలు మీరు కూడా దర్శించుకోండి. సమ్మర్ కదండి, మామిడికాయలు అయితే చూడండి ఫ్రెండ్స్. అన్నవరం దాడిగానే తుని మెరకలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. తుని మెరకల్లో కూడా లొకేషన్ చాలా బాగుంటుంది. హైవేలో అయితే తొలడం తల్లి గుడి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ లారీల మీద కార్ల మీద వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడ అమ్మవారిని దర్శించుకుని అయితే ముందుకు వెళ్తారనమాట. ఇవన్నీ అయితే వాకేలు చెట్లు ఫ్రెండ్స్. తుని నుంచి నర్సీపట్నం వెళ్ళి దారిలో అయితే కాపాడే చూడండి. ఇవన్నీ ఇవే చెర్రీస్ తయారు చేసి కూడా ఈ వాకేలతోనే చెర్రీస్ అయితే తయారు చేస్తారండి. మనం ఇప్పుడైతే నర్సీపట్నం దగ్గరలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఎదురయ్యే లొకేషన్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. మేకలు అయితే చూడండి ఫ్రెండ్స్, కొండల నిండానే అంత అందంగా అయితే దిగినాయో. మనం అయితే నర్సీపట్నం అయితే క్రాస్ అయ్యాము. వడ్డది దగ్గరలో అయితే ఉన్నాం. ఇప్పుడైతే మనం మాడుగుల సెంటర్లో అయితే ఉన్నామండి. పాడేరు అయితే డైరెక్ట్ వెళ్ళాలి ఫ్రెండ్స్. మాడుగుల ఊళ్ళోకి అయితే ఇలా వెళ్ళాలన్నమాట. ఇక్కడ అన్ని హల్వా షాపులు అయితే ఎక్కువగా ఇంత ఎదవైతే ఉండేవి కదా, ఇప్పుడైతే బాగా ఎక్కువగా అయితే ఉన్నాయి. ఇప్పుడు దాకా అయితే ఆఫ్ రోడ్ జర్నీ చాలా బీభత్సంగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఒక 50 కిలోమీటర్లు అయితే ఫుల్ ఆఫ్ రోడ్ జర్నీ అయితే చేసాం. ఇంకా కొంచెం ఒక 5-6 కిలోమీటర్లు ఉంటుంది. చూడండి ఘాటి ఒక 5-6 కిలోమీటర్లు వెళ్తే ఘాటి ఎంటర్ అయిపోతాం. లొకేషన్ చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ నుంచి మేఘాలు ఎంత అందంగా అయితే దిగినాయో. ఘాటి అయితే మొదలైపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఆ మేఘాల మధ్యలోకి అయితే వెళ్ళబోతున్నాం. ఇంత మంచి వ్యూ మీకు చూపిందామని నేను తెల్లవారుజామున అయితే కాకినాడలో బయలుదేరి వస్తాను. కెమెరా అయితే కొనుక్కోవాలి ఫ్రెండ్స్. గోప్రో కెమెరా అయితే కొనుక్కోవాలన్నమాట. ఈఎంఐ మీద అయితే కొనుక్కోవాలా. ఫోన్తో అయితే వీడియో తీస్తున్నాను. గోప్రోగానే ఉంటాయి. అలాగే బైక్కి తగిలించేసిన కెమెరా మీకు మంచి వ్యూ అయితే కనపడిన. పైనాపిల్ 100కి సీతాఫలాలు ఎప్పుడు వచ్చినాయి. వంటల మావిడ అది ఘాటి సగం ఎక్కిన తర్వాత వంటల మావిడ అన్న ఊరైతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆదివారం సంత జరుగుతుందండి. ఆదివారం సంత చాలా బాగా జరుగుతుంది. సీతాఫలాలు కూడా వచ్చినాయి చూడండి. గిరిజనులు అయితే ఫ్రెండ్స్ ఈ కనపడుతుంది చూసారా, ఈ ఆకునైతే కర్రీ అయితే వండుకుని అయితే తింటారు. మన సైడ్ అయితే మనం అయితే వండుకోగానే మనకు తెలియదు ఎలా వండుకోవాలో. గిరిజనులు అయితే కర్రీ వండుకుని తింటారు ఈ ఆకుని. లాస్ట్ టైం అయితే మనం ఇక్కడ వీడియో అయితే చేసాం ఫ్రెండ్స్. మనం పాడి వెళ్ళేటప్పుడు ఘాటి సగం ఎక్కాక వాటర్ ఫాల్స్ ఏ ఉంటాయి. చిన్న వాటర్ ఫాల్ చాలా బాగుంటుంది. సాయిబాబా విగ్రహం అక్కడ చిన్న టెంపుల్ ఒకటి ఉంటుంది, అది కూడా చూపిస్తాను. అయితే వాటర్ ఫాల్ చూడండి ఫ్రెండ్స్, చిన్న వాటర్ ఫాల్ అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆంజనేయ స్వామి విగ్రహం, అలాగే పుట్ట అయితే ఉంది, నాగదేవత. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. లాస్ట్ టైం అయితే మనం పాడేరు ఘాట్ రోడ్లో వీడియో చేసాం ఫ్రెండ్స్. అప్పుడు ఇక్కడ కూడా వీడియో చేసాం. పాడేరు ఘాట్ రోడ్లో అయితే ఇలా వ్యూ పాయింట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే టీ కాఫీ కూడా పెట్టారు. ఇంతకేదో ఉండేది కదా అన్న, ఎన్నాళ్ళైంది పెట్టి? 2 నెలలు అవుతుందండి. ఇంతకేదో లేదు కదా, ఇంతకేదో లేదు.
2 నెలలు అయింది. మీరు టీ కాఫీ తాగుదన్నా చూడండి ఫ్రెండ్స్, ఇలా వ్యూ పాయింట్ ఎంజాయ్ చేస్తా తాగొచ్చు. వ్యూ పాయింట్ చూపిస్తాను. ఈ వ్యూ పాయింట్ దగ్గర అయితే ఎందుకేదో చాలా చిరాగ్గా అయితే ఉండేది ఫ్రెండ్స్. మందు సీసాలు బీరకాయలు అన్నీ పాడేసి అయితే ఉండి, వీళ్ళకైతే రెంట్కి ఇచ్చి చాలా మంచి పని చేశారు. చాలా నీట్నెస్గా అయితే చూసుకుంటున్నారు ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గర అయితేనే. కాఫీ తోటలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది. ఇక్కడ లొకేషన్ అయితే చూడండి ఎంత సూపర్ ఉందో లొకేషన్ అయితేనే. ఇవన్నీ కాఫీ తోటలు అనమాట. స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, రోడ్డు మీద వెళ్తుంటే చాలా బాగా వస్తుంది స్మెల్ అయితేనే. ఇక్కడ చిన్న ఇల్లు ఒకటి ఉంది, ఎవరన్నా ఉన్నారో లేదు తెలీదు, చూద్దాం. లోపలైతే ఎవరైతే లేరు ఫ్రెండ్స్. మోదకొండమ్మ పాదాల దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. డైరెక్ట్ వెళ్తే పాడేరు వెళ్ళిపోతాం. మనం వెళ్ళాల్సిన శివాలయంకి అయితే ఇటే వెళ్ళాలా. ముందు అమ్మవారిని దర్శించుకుని అప్పుడైతే వెళ్దాం. మోదకొండం తల్లిని అయితే దర్శించుకున్నాం ఫ్రెండ్స్. మనం ఇక్కడ నుంచి డల్లపల్లి వెళ్ళి రోడ్లు అయితే వెళ్ళాలా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే బోర్డు అయితే పెట్టారు, స్ఫటికలింగం అంటుండే. మనం శివాలయం దర్శించుకుని అప్పుడు డల్లపల్లి వెళ్ళి డల్లపల్లి వ్యూ పాయింట్లు అన్నీ చూద్దాం ఫ్రెండ్స్. ఈ కుక్క చూడండి పాపం నల్లపోతుంది. శివాలయంకి అయితే ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు అంటుండే. ఈ రైడ్కి అయితే నేను ఒకటి అయితే వచ్చిన ఫ్రెండ్స్, ఇంకెవరిని అయితే తీసుకురాలేదు. అమ్మవారి గుడి దగ్గర నుంచి 2 కిలోమీటర్లు వస్తుంది అంటుండే శివాలయంకి. శివాలయంకి అయితే మంచి అడుగులు అయితే వెళ్తున్నట్టయితే ఉంది ఫ్రెండ్స్. కానీ నేను ఒకనే ఉన్నాను, ఇంకెవరో అయితే ఎదురు కూడా రావట్లేదు. ఆ చెట్లు చూడండి ఫ్రెండ్స్, పనసకాయలు అయితే ఎంత ఎక్కువ గుత్తులు కానీ కాసినాయో. మనం ఏదో ఊరైతే వచ్చాం ఫ్రెండ్స్, చాలా బాగుంది ఈ ఊరు. డైరెక్ట్ వెళ్తే డల్లపల్లి అండి. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. సంగోటి విలేజ్ ఇంకా 1.5 కిలోమీటర్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. అబ్బా లొకేషన్ అయితే అదిరిపోతుంది చూడండి ఫ్రెండ్స్. ఇదేనండి సంగోటి విలేజ్. మనకి ఎంట్రన్స్లోనే ఎద్దులు అయితే కాపాడి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి పశువుల్ని కట్టుకోనాకి పెంకులతో ఇల్లులు అయితే ఎంత బాగా కట్టుకున్నారు. ఈ ఊళ్ళో అయితే పనసకాయలు కొనక్కర్లేదు ఫ్రెండ్స్. చూడండి ఎన్ని పనస చెట్లు అయితే ఉన్నాయో, దారి పొడికి అన్ని పనస చెట్లు ఉన్నాయి. లొకేషన్ చూడండి ఫ్రెండ్స్, పాడు ఎంత బాగుందో చూడండి లొకేషను. అమ్మ లైఫ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్. దీని అమ్మ జీవితం మన టౌన్లో ఏముంటుందా చూడండి ఎంత అందంగా అయితే ఉందో. గుడి దగ్గరికి అయితే వస్తాం ఫ్రెండ్స్. క్లోజింగ్లో అయితే ఉందనుకుంటున్నాను, ఎవరో లేట్లో ఉంది. టెంపుల్ లోపలికి అయితే వచ్చామండి. ఈయన పేరైతే శ్రీ రామేశ్వరుడు అంటుండే ఈ శివలింగం పేరు. పక్కనే శివలింగం ఉంది ఫ్రెండ్స్, చాలా అందంగా అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్. ఈ శివలింగాన్ని రాజస్థాన్ జైపూర్ నుంచి అయితే ప్రత్యేకంగా అన్ని వాతావరణానికి అనుకూలంగా ఉండేలాగైతే డిజైన్ చేశారంటే ఈ శివలింగాన్ని. చాలా ట్రాన్స్పరెంటెడ్గా అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ శివలింగం. ఈ పక్కన అయితే అమ్మవారు అయితే ఉన్నారండి. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారిని అయితే దర్శించుకోండి. మనకి గుడి బ్యాక్ సైడ్ అయితే పసుపు తోట అయితే వేసారు చూడండి ఫ్రెండ్స్. ఇదైతే పసుపు తోట అనమాట. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అదంతా అయితే పసుపు తోట ఇదంతానే. ఇంకా టెంపుల్ అయితే కడుతున్నారు ఫ్రెండ్స్. ఇంకానైతే కన్స్ట్రక్షన్ అయితే ఇంకా పూర్తి అయితే అవ్వలేదు. ఇంకా చాలా వర్క్ అయితే ఉంది. బయట నాగబంధాలు ఇవన్నీ అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే కాలభైరవుడు విగ్రహం కూడా పెట్టారు. అవి అయితే నవగ్రహాలు ఫ్రెండ్స్, నవగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ అయితే నవగ్రహాలు అనమాట. నవగ్రహాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. అంటే శివాలయం అయితే కామన్గా నవగ్రహాలు ఉంటాయి ప్రతి శివాలయంలోని. ఫ్రెండ్స్, మా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను అందరికీ. కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా మాకు మంచి సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇలా ఎక్కడెక్కడ కొత్త శివాలయాలు ఉన్నాయో ప్రతి చోటకి వెళ్ళి నేనైతే వీడియో తీసి అయితే పెట్టగలుగుతాను. డల్లపల్లి లొకేషన్ ఫ్రెండ్స్ పార్ట్ 2 వీడియో కింద అయితే రాబోతున్నాయి. కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ మాత్రం కొట్టడం మర్చిపోకండి.